లేకుంటే ఇంకో 2 గంటలకు ఇంకో తమ ప్రోగ్రామ్ ఉందానికి వెళ్ళిపోతాం. మీరు ఎవరు ఏం సమస్య ఉన్నా ఎవరి పేర్లు రాకున్నా ఇదంతా అక్కడి నుంచి వచ్చింది. ఓన్లీ ఉపాధి హామీలో ఎవరెవరు వర్క్ చేసిండ్రో వాళ్ళదే పేర్లు వచ్చినాయి. రానోళ్ళు ఎవరెవరు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది. సరే అర్థమైందా? అప్లికేషన్ పెట్టుకోండి, అది వస్తుంది. వచ్చేదాకా మనం కొట్లాడదాం, న్యాయం చేద్దాం. ఓకేనా సార్? ఒక్క నిమిషం సార్. రేషన్ కార్డులు కూడా అందరికి డబల్ ఉన్నోళ్ళే చూపించేద్దాం. కోసమే అది మనము స్థాయిలో ఓపికతో ఉంటే లేనోళ్ళ కోసమే మనం లబ్ధి గురించి కొట్లాడదాం. గవర్నమెంట్ అక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఫాలో సార్. మీ కార్యక్రమం మీరు చేసుకోవాలి. మేము సాధారణ గారికి మేము విలేజ్ లో చెప్పిన పెద్ద మనుషులుగా వాళ్ళు మహాలక్ష్మి పైసలు వచ్చింది, ఇంకో చాలా పేర్లు చాలా సార్లు వచ్చింది. మీరు మీ బుక్కుతోని ఆ నంబర్ కూడా ఉన్నాయి, దీంట్లో జాబ్ కార్డుల నంబర్లు ఉన్నాయి. లాస్ట్ 6 digits డిఫరెంట్ ఉన్న నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్లు మీరా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కాదు అన్నప్పుడు మీరు అప్లికేషన్ ఇవ్వండి. అప్లికేషన్ ఇంకో విషయము, అన్ని పేర్లు మారు పేరు లేకుండా ఉన్నాయి. వాస్తవం తర్వాత ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైనా అవకతవకలు చేస్తే నాకు అప్లికేషన్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. కానీ మీరు ఇట్లా హరిబరి చేస్తే గ్రామ సభ 4 పథకాల మీద మీరు దేని గెలిచిందో దరఖాస్తు పెట్టండి. ఆ దరఖాస్తు తీసుకుంటాం, మీకు న్యాయం చేస్తాం. 5 రోజుల్లో దరఖాస్తు తీసుకుంటామని కాలం చేస్తాం. దరఖాస్తు కోసం మేము 5 రోజులు టైం ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్కి ఏమైనా ఎలిజిబుల్ ఉంటే దరఖాస్తు పెట్టుకోండి. అది 24వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. నేడు ఈ 4 పథకాల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఎండు, ఈ 4 పథకాల మీద గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. అర్హుల నుంచి దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుతో అయ్యే ప్రక్రియ కాదు, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. కాబట్టి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, నాకు రాలే మీకు రాలే అని అపోహ పడకుండా అందరూ అర్హులు గల వాళ్ళు అందరూ కూడా ఈ 4 పథకాలకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నా ఏడుపల్లి మండలం తరఫున నేను తహసీల్దార్గా మనవి చేస్తున్నాను.
కాబట్టి చాలామంది నాకు రాలేని ఇందాక కొంచెంమంది వాడి వేడిగా కొంచెం ఇష్యూ జరిగింది. కాబట్టి ఇష్యూ కాకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు గ్రామ సభలో మాకు చెప్పిన విధంగా దరఖాస్తు ఇస్తేనే ఈ దరఖాస్తును మేము పరిశీలన చేసి అందరికీ అర్హులకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. మనకు ఉపాధి హామీ అంటే ఎన్ఆర్ఈస్ మీద కొంతమంది మాకు జాబ్ కార్డ్స్ లేదు అంటే మేము జాబ్ కార్డు లేక మా లిస్టులో పేరు రాలేదు అన్నారు. కాబట్టి వాళ్ళది కూడా తీసుకుంటాం. జాబ్ కార్డు రాని వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వాళ్ళని కూడా పరిశీలన చేస్తాము. తర్వాత రైతు భరోసాలో కూడా మనం కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఒక 37 ఎకరాల వరకు ఐడెంటిఫై చేసి ఆ లిస్టు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరియు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇంతకుముందు గతంలో పాత రేషన్ కార్డు ఉండి మళ్ళీ కొత్తవి కూడా కొన్ని వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కూడా పరిశీలన చేసి వాళ్ళకి కూడా న్యాయం చేస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా 1-2 ఫేస్లో అది కూడా ఎంక్వైరీ చేసి అది కూడా న్యాయం చేస్తాము. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మనకు తానాకలాన్ గ్రామంలో మరియు కుర్నపల్లిలో డబుల్ బెడ్రూమ్ 30 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అట్లాగే ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా మేము దరఖాస్తు స్వీకరిస్తున్నాము. అది కూడా మనకు 5 days టైం ఇచ్చి నోటీస్ ఇచ్చినాం జీపీకి. అందులో కూడా ఈ మన కుర్నపల్లి తానాకలాన్ గ్రామస్తులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకోలేదు కోరనండి. 3500 శాంక్షన్ అండి. అది విలేజ్ వైజ్ బైఫర్కేషన్ అయిన తర్వాత అందులో ఎలిజిబుల్ ఎవరుంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకు కూడా ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ తర్వాత ఇస్తుంది.